స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ఓట్లను దండుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ బీసీలకు 42% రిజర్వేషన్పై ఆర్డినెన్స్ నాటకం మొదలుపెట్టిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. గోదావరి కని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని వెల్లడించి 20 నెలలు కాలయాపన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి ఆమోదానికి పంపడం జరిగిందని ఇప్పుడు కొత్తగా ఆర్డినెన్స్ పేరుతో మరో మోసానికి తెరలేపిందని ఆరోపించారు. గతంలో మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ పెంచాలని చూస్తే కోర్టులు కొట్టివేసిన విషయం ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. చట్టబద్ధత లేని కులగణన జరిపిన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన చెల్లదని కేంద్ర ప్రభుత్వం కూడా తెలపడం జరిగిందని, అయినా ఇంకా ఈ బీసీలను మోసం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి బీసీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మల్లో నయవంచనకు తెరలేపింది. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కటి కూడా నెరవేర్చకపోగా ఈరోజు మళ్ళీ బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినటువంటి విధంగా 42% బీసీలకు రిజర్వేషన్లను కల్పిస్తామని చెప్పినటువంటి దాన్ని 20 నెలలు కాలయాపన చేసి ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో మళ్ళీ బీసీ వర్గాల ఓట్లు దండుకోవడం కోసము ఇలా ఆర్డినెన్స్ పేరిట క్యాబినెట్లో తీర్మానం చేసి ఇలా పంపిస్తున్నామని ఒక నాటకానికి తెరలేపింది. గతంలోనేమో అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆ బిల్లు కోసం గుగ్గోలు పెట్టి పాస్ చేసి ఆ బిల్లును గవర్నర్కు పంపి ఆ బిల్లును రాష్ట్రపతికి పంపి దానికోసం ఢిల్లీలో ధర్నా చేసి మరి చట్టబద్ధత లేనటువంటి విధంగా ఇలా కులగణన చేపట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కులగణన చెల్లదు అని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ కాంగ్రెస్ మళ్ళీ ఒకసారి ప్రజల నుంచి వెళ్ళి ఓట్లు దండుకోవడం కోసం బీసీలను మోసం చేసేటువంటి ఒక కుట్రకు తెరలేపింది. కాబట్టే ఇలా సకల జన బీసీ వర్గాలకందరికి కూడా మా విజ్ఞప్తి, ఈ మోసాన్ని ఎండగట్టండి. 42% రిజర్వేషన్లు అమలయ్యేంత వరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరపొద్దని ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నించండి అని సందర్భంగా తెలియజేస్తూ, దేశంలో మహారాష్ట్రలో కానీ, తమిళనాడులో కానీ, బీహార్లో కానీ ఈ యొక్క ఆర్డినెన్స్కి సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తే హైకోర్టులు తిరస్కరించినటువంటి మరి అది ఈ యొక్క ప్రభుత్వానికి తెలియదా? ఎన్నికలు వస్తున్నాయి, బీసీల నుంచి వెళ్ళి తిరుగుబాటు తప్పదు. ఈ యొక్క బీసీల ఎన్నికలను ఎట్లా ఈ ఎన్నికలలో ఓట్లు రాబట్టుకోవాలనేటువంటి ఒక కుట్ర పూరితంగానే ఈ యొక్క ఆర్డినెన్స్ నాటకానికి తెరలేపింది. కాబట్టి బీసీ వర్గాల సమాజం అంతా కూడా ఇలా ఈ యొక్క మోసపూరితమైనటువంటి నాటకాలతోని బిల్లుల పేరిట, ఆర్డినెన్స్ పేరిట చిత్తశుద్ధి లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు
కోరడం జరుగుతూ ఉన్నది. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు నడిపెల్లి మురళీధర్ రావు, బొడ్డు రవీందర్, మారుతి, కల్వచర్ల కృష్ణవేణి, బాదే అంజలి, గాదం విజయ, జిట్టవెన ప్రశాంత్, గుర్రం పద్మగౌడ్, గుంపుల లక్ష్మి, నూతి తిరుపతి సత్యప్రసాద్, శ్రీనివాస్, తోకల రమేష్, కుమార్ నాయక్, ముక్కెర మొగిలి తదితరులు పాల్గొన్నారు.